జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మహాభారతాన్ని సకల పురాణాల సారంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ మహాభారతంలో వైరాగ్య చింతన అలాగే గృహస్థ ధర్మాన్ని ఎలా సమన్వయం చేశారు? మహాభారతం సకల ధర్మాల యొక్క సమాహారం. మొత్తం అంతా ఒక్కటిగా ఉన్నటువంటి వేద సముచ్చయాన్ని వ్యాస భగవానుడు 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయాలు యజుర్వేదంలో చెప్పబడలేదు. యజుర్వేదంలో చెప్పబడిన విషయాలు సామవేదంలో కానీ ఇంకా అథర్వ వేదంలో కానీ చెప్పబడలేదు. దేనికి దానికే ఆ వేద సముచ్చయం విడివిడిగా ఉన్నాయి. ఎటువంటి వాటికి సంబంధించిన వాటిని అటువంటి వేదంలో ఉంచి 4 భాగాలుగా చేసి ఇచ్చాడు. అయితే ఈ వేదం అందరూ అధ్యయనం చేసేటువంటి అవకాశం లేదు, అందరూ తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఆ కారణం చేత వేదములు అనబడేటువంటివి కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా లోకంలో ఉండేటువంటి సామాన్య, అసామాన్య, పండిత, పామర జనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలియటం కోసం వేదములలో ఉండే విషయాన్నే జరిగినటువంటి ఒక చరిత్రను ఆధారంగా చేసుకుని వ్యాస భగవానుడు దివ్యమైనటువంటి ఒక గ్రంథాన్ని మనకు అందించారు. దాన్నే మహాభారతం అని చెప్పారు. ఈ భారతంలో వేదములలో చెప్పబడిన ధర్మములన్నీ అందులో ఉన్నాయి కనుక మహాభారతం వేద సముచ్చయం. అంతేకాదు మహాభారతంలో తెలియనటువంటి ధర్మం కానీ చెప్పబడినటువంటి ధర్మం కానీ ఏది లేదు. భారతంలో ఉన్నటువంటి విషయం లోకంలో లేకుండా ఉండేటువంటి అవకాశం లేదు. లోకంలో ఉన్నటువంటి విషయం భారతంలో లేకుండా ఉండేటువంటి అవకాశము లేదు. ఆ కారణం చేత సర్వధర్మముల యొక్క సముచ్చయమే భారతం. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి మహాభారతాన్ని ధర్మ సూక్ష్మ సమాహారంగా ఎందుకు పేర్కొంటారు? మహాభారతానికి జయం అనే పేరు ఎందుకు వచ్చింది? భారతంలో ధర్మము అనబడేటువంటిది కేవలం సూటిగా చెప్పేటువంటిదే కాకుండా దాని లోపల ధర్మ సూక్ష్మము కూడా ఒకటి ఉంటుంది. ఇదిగో ఈ విధంగా పురుషుడు నడుచుకోవాలి, ఈ విధంగా స్త్రీ నడుచుకోవాలి అనేటువంటి ధర్మం భారతంలో అనేక చోట్ల చెప్పబడి ఉన్నది. అయితే ఎలా నడుచుకోవాలి అనేది రూఢిగా చెప్పడం కాకుండా సూక్ష్మధర్మం, ఆ సూక్ష్మధర్మం దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అంటే సమాజాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఆ సమాజానికి హితమైనటువంటిది ధర్మ సూక్ష్మం. అందువల్ల ప్రతి ధర్మంలోనూ పైకి కనబడేటువంటి భావం ఒకటి, అంతర్లీనంగా ఉండేటువంటి భావం ఒకటి. ఆ అంతర్లీనంగా ఉండేటువంటి భావాన్నే మనం ధర్మ సూక్ష్మము అని అంటాం. ఆ ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని కూడా ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఆ ధర్మము యొక్క పరిపూర్ణమైనటువంటి భావాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించి మనం ప్రవర్తించినట్లయితే మనం పొందేటువంటిది జీవన విజయం. అందువల్లనే ఎవరు భారతాన్ని అనుసరించినా, ఆ భారతంలో ఉండేటువంటి ధర్మాన్ని అనుసరించిన వాళ్లకు వాళ్ళ జీవనంలోనే జయం లభిస్తుంది. అన్ని రకాలైనటువంటి జయములు లభిస్తాయి. ఒక మనిషి ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అనేకములైనటువంటి ధర్మాలు ఆ భారతంలో చెప్పబడినాయి. దానివల్ల మనం ప్రతి విషయంలోనూ జయాన్ని పొందుతాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారంగా మనం భారతాన్ని కనుక చదివినట్లయితే మన సమస్య యొక్క పరిష్కారం దాంట్లో లభిస్తుంది. ఆ పరిష్కారం కలిగింది అంటే మనకు జయం లభించినట్టే. ఆ కారణం చేత దాన్ని జయము అని అన్నారు.
గురుగారి మరో సందేహం, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ప్రబోధించాడు. అయితే అర్జునుడికి ఆ సమయంలో ఉన్న శోకం కేవలం అతనికి ఉన్నటువంటి ధర్మ సందేహమా లేకపోతే బాంధవ్య మోహమా? అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఆ యుద్ధరంగంలో ప్రవేశించిన వెంటనే సారథిగా కృష్ణ పరమాత్మ ఉన్నారు. యుద్ధరంగంలో ప్రవేశించిన వెంటనే ముందుగా శత్రుపక్షాన్ని చూచాడు. ఆ శత్రుపక్షంలో ఉన్నవారెవ్వరు అంటే భీష్మాదులంతా ఉన్నారు. తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా శత్రుపక్షంలో ఉన్నారు. కురురాజు యొక్క పక్షంలో దుర్యోధనాదులు 100 మంది సోదరులతో ఉన్నాడు. అతడి యొక్క అనుయాయులైనటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అతని కంటికి ఆ క్షణంలో వీరందరూ నా బంధువులు కదా, ఆ బంధుగణం మీద యుద్ధం చేసి వారిని నేనే సంహరించి నేను పొందేటువంటిది ఏమున్నది? దేని కొరకు యుద్ధం చేస్తున్నాము? ఇప్పుడు దేని కొరకు యుద్ధానికి వచ్చాము అంటే రాజ్యం కొరకు వచ్చాం. కేవల రాజ్య పరిపాలన కోసం నా రక్త సంబంధీకులై, నా బంధువులై, అనుయాయులై ఉన్నటువంటి వారిని అందరినీ నేను స్వార్థంతో సంహరించడం అనేటువంటిది ఎంతవరకు ధర్మం? నా బంధువులందరినీ నేను సంహరించుకుంటానా అనేటువంటి బాంధవ్య వ్యామోహం చేతనే యుద్ధానికి విముఖుడై ధనుర్బాణములను ఆవల ఉంచాడు. అంతే తప్ప కృష్ణ పరమాత్మ ద్వారా ఏదో ధర్మాన్ని తెలుసుకుందాం, నాకు తెలిసినటువంటి ఆ ధర్మం కృష్ణ పరమాత్మ చెప్పడం చేత లోకాలకందరికీ తెలుస్తుంది, అది భగవద్గీత అనేటువంటి ఒక గ్రంథంగా వస్తుంది, ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు అర్జునునిలో ఆ క్షణంలో లేవు. కనుక అది బాంధవ్య వ్యామోహమే తప్ప ధర్మ జిజ్ఞాసతో అడిగినది మాత్రం కాదు. కనుకనే మొట్టమొదటి అధ్యాయానికి వ్యాస భగవానులు ఏమన్నారు అంటే అర్జున విషాద యోగము. అది విషాదం, దుఃఖం కలిగింది. ధర్మం తెలుసుకోవాలి అని అడిగేటువంటి దాన్ని జిజ్ఞాస అంటారు, విషాదము అనరు. విషాదం దేనివల్ల కలుగుతుంది? బాంధవ్య వ్యామోహం చేత, మమకారం చేత కలుగుతుంది. కనుక మమకారం చేతనే చెప్పాడు, మమకారం చేతనే అడిగాడు, అంతే తప్ప ధర్మం కొరకు మాత్రం కాదు. ఆ తరువాత అది లోకానికి ధర్మాన్ని తెలియజేసింది, ఏ విధంగా బ్రతకాలో తెలియజేసింది. కనుక ఆ భగవద్గీత అనబడేటువంటిది భగవంతుడు చెప్పాడు కనుక దాన్ని భగవద్గీత అన్నాం. కనుక భగవంతుని నోటి నుంచే వచ్చింది. ఏ కవులో, ఏ తపస్సులో, ఏ ఋషులో, మునులో చెప్పినటువంటి విషయం కాదు. అలా కనుక చెప్పబడినట్లయితే ఆ మునుల యొక్క స్వాభిప్రాయం చెప్పినట్టు అవుతుంది, లేదా ఋషుల యొక్క స్వాభిప్రాయం చెప్పినట్లుగా అవుతుంది. కానీ ఇక్కడ సాక్షాత్తు చెప్పిన వారు ఎవరయ్యా అంటే భగవంతుడే చెప్పాడు. ఆ భగవంతుడు చెప్పటం దేని కొరకు చెప్పాడు అంటే ఆ అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయటం కోసం చెప్పాడు. అందువల్లనే వీళ్ళని అందరినీ నీవు మొట్టమొదటి మాట కృష్ణ పరమాత్మ చెప్పింది అది, వీళ్ళని అందరినీ నీవు సంహరిస్తున్నావు అని అనుకుంటున్నావయ్యా, ముందు ఆ భ్రమను వదిలిపెట్టు. వాళ్ళందరినీ నీవు సంహరించట్లా, ఏనాడో నేను సంహరించాను, దాన్ని నీవు ఏం చేస్తున్నావు? అమలు పరుస్తున్నావు. ట్యాబ్లెట్ మీద ఆ ట్యాబ్లెట్ స్ట్రిప్ ఉంటుంది, దాని వెనుక ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ అనేటువంటి డేట్ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఈ జీవుడికి వాడు ఎప్పుడు అవతరించాలి, ఎప్పుడు ఈ భూమి నుండి వెళ్ళిపోవాలి, ఈ రెండు కూడా నిర్ణయించాడు. ఒకవేళ మెడికల్ షాప్ వాళ్ళు ఎక్స్పైర్ అయినది కూడా తెలియనటువంటి పామర జనానికి అమ్ముకోవచ్చేమో, కానీ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత క్షణం కూడా ఉండే అవకాశం లేదు. భగవంతుడే ఎక్స్పైరీ డేట్ పెట్టాడు కనుక అతడి యొక్క మరణాన్ని భగవంతుడే నిర్ణయించాడు. ఎవరి ద్వారా వెళుతుంది, ఎవరి ద్వారా సంహరింపబడాలి అనేది కూడా నిర్ణయించారు. అందువల్లనే భారతంలోనే జరాసంధుడు అనబడేటువంటి వారిని భీమసేనుని చేతనే సంహరింపచేశాడు. తానే సంహరించవచ్చు,
జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరథుడు వీళ్ళందరి సైన్యాన్ని కూడా కూడగట్టుకుని కృష్ణ పరమాత్మ మీద 21 సార్లు దండయాత్రకు వచ్చాడు. అన్నిసార్లు వచ్చినప్పటికీ కొద్ది రోజులు యుద్ధం చేసి తాను ఏమీ చేత కానివని వాని వలె పారిపోయాడే కానీ జరాసంధుని సంహరించలేదు. అనేక మంది రాక్షసులను ఆయుధం కూడా లేకుండా పసితనంలోనే సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ జరాసంధుని ఎందుకు సంహరించలేకపోతారు? భీముడి చేతనే సంహరింపబడాలి. అందువల్ల ఎవరెవరు ఎవరి చేత సంహరింపబడాలి, ఏ కారణం చేత సంహరింపబడాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు సంహరింపబడాలి, ఇవన్నీ కూడా భగవంతుడు ముందే నిర్ణయించాడు. అదే విషయాన్ని అర్జునునకు చెప్పారు. నీవిప్పుడు కొత్తగా వాళ్లను సంహరించటం లేదు, నీవు కేవలం నిమిత్త మాత్రుడవు, కనుక నా మాట విని యుద్ధానికి సిద్ధపడవయ్యా అని చెప్పటానికే 700 శ్లోకాలలో అనేకములైనటువంటి విషయములను కృష్ణ పరమాత్మ అతడి విషాదమును పోగొట్టడం కొరకే చెప్పాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అర్జునునికి ఉన్నటువంటిది దుఃఖమే తప్ప, బాంధవ్య వ్యామోహమే తప్ప ధర్మమును కొరకు జిజ్ఞాసువై అడిగినటువంటిది కాదు. గురుగారు, స్వర్గారోహణలో ధర్మరాజుతో పాటుగా ఒక కుక్క కూడా అనుసరించింది. ఆ సునుకు మనకి ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? ఎంతో గొప్ప సందేశం ఉన్నది. ఇవాల్టి తరానికి యువకులకే కాదు తల్లిదండ్రులకు కూడా దీంట్లో ఉన్నటువంటి సందేశం చాలా చాలా గొప్పది. స్వర్గారోహణ చేసేటప్పుడు ధర్మరాజు తన తమ్ములు 4 తన భార్య ద్రౌపదిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ వెడుతున్న సందర్భంలో మధ్యలోనే ద్రౌపది ప్రాణాలు త్యజించింది. తరువాత సహదేవుడు, తరువాత నకులుడు, తరువాత అర్జునుడు, ఆ తరువాత భీమసేనుడు కూడా మరణించాడు మార్గమధ్యంలోనే. ధర్మరాజు మాత్రమే ఈ మానవ దేహంతో, ఈ పాంచభౌతిక దేహంతో స్వర్గానికి వెళ్ళడానికి వెడుతున్నాడు. అతని వెంట ఒక సారమేయం కూడా ఉన్నది, కుక్క, శునకం. చాలా గొప్పది కుక్క, సామాన్యమైనది కాదు. దేవేంద్రుడే దేవలోకానికి తీసుకువెళ్ళటం కోసం దివ్యమైన రథాన్ని తీసుకుని వచ్చాడు. రథాన్ని అధిరోహించవయ్యా, నిన్ను నేను స్వర్గానికి తీసుకువెడతాను అన్నాడు. అయ్యా దేవేంద్ర, ఇదిగో ఈ సారమేయం, ఈ శునకం ఉన్నదే, నా వారందరూ నన్ను వదిలిపెట్టారు. తోడబుట్టినవారు, తల ఉంచి తాళి కట్టించుకున్న ద్రౌపది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇది మాత్రం నన్ను వదలలేదు కనుక దాన్ని కూడా నీవు రథంలో ఎక్కించుకున్నట్లయితే నేను ఎక్కుతా, లేకపోతే లేదన్నాడు. కుక్కను రథం ఎక్కించడం ఏమిటయ్యా, ఇది నేను ఎక్కి తిరిగేటువంటి రథం, చాలా దివ్యమైనటువంటి రథం, దాంట్లో ఒక శునకాన్ని ఎక్కించడం ఏమిటి అని సందేహాన్ని వెలిబుచ్చాడు. ఏమి చెప్పినా ధర్మరాజు అంగీకరించలా, దాన్ని కూడా ఎక్కించమన్నాడు. ఈ కుక్క మీద ఇంత శ్రద్ధ ఎందుకు చూపుతున్నాడు ఈ ధర్మనందనుడు అనే సందేహం కలిగి దేవేంద్రుడు తన వద్ద ఉన్న కమండలంలో నీళ్లు ఇన్ని తీసుకుని ఆ కుక్క మీద చిలకరించాడు. ఎప్పుడైతే చిలకరించాడో ఆ కుక్క రూపం పోయి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా దక్షిణాధీశ యమధర్మరాజా సమవర్తి, నీవు ఇలా ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే యమధర్మరాజు చెప్పినటువంటి సమాధానం ఇవాల్టి రోజున లోకంలో ఉన్న తల్లిదండ్రులందరికీ చక్కని పాఠం. ఏమని చెప్పాడు ఆ యమధర్మరాజు? దేవేంద్ర, ఇతడి పేరు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు అంటే యుద్ధరంగంలో స్థిరంగా నిలబడగలిగిన ధైర్యం కలిగిన వాడు అని అర్థం. అంత గొప్ప పేరు ఉన్నా లోకంలో ఉన్న వాళ్ళంతా ఇతన్ని ధర్మనందనుడు ధర్మనందనుడు అనే పిలుస్తున్నారు. కారణం ఏమంటే ధర్మాన్ని అంతగా పరిపాలన చేస్తున్నాడు, అంతగా ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. అనుసరించడమే కాదు, అనుష్ఠానం చేస్తున్నాడు. అయితే ముందు ముందు కాలంలో ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా, వాతావరణ పరిస్థితుల చేత కావచ్చు,
లేదా తన ప్రక్కనున్న వారి మాటలు వినటం చేత కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు. ఏ కారణం చేతనైనా పొరపాటున అతడు ధర్మం తప్పి అధర్మంలోకి వెడతాడేమో అని భయం వేస్తున్నదయ్యా. ఇతడు నా వరప్రభావం చేత కుంతీదేవికి కలిగినవాడు. నా వరప్రభావం చేత కలిగినవాడు కనుక నాకు కూడా కుమారునితో సమానం. నా కుమారుడు లోకంలో ఈ ఉన్నటువంటి కీర్తిని పెంచుకోవాలి. ఒకవేళ పెంచుకోకపోయినా ఈ కీర్తి ఇలా నిలబడాలి. ఆ ఉన్నటువంటి సరి అయినటువంటి కీర్తి చెడిపోకూడదు. అందువల్ల అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు గనుక నన్ను గుర్తుపట్టకుండా ఉండటం కోసం నేనే కుక్కనై అతడి వెంట పడ్డానయ్యా అని యమధర్మరాజు సమాధానం చెప్పారు. ఇప్పుడు దీనివల్ల మనకు ఏం సందేశం కలిగింది అంటే, కేవలం సంతానాన్ని పొందడం, ఆ సంతానాన్ని చదివించడం, వాళ్ళకేదో ఉద్యోగం వస్తే ఆనందపడడం, లేకపోతే ఇతర దేశాలకు వెళితే ఆనందపడటం, ఇది కాకుండా ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, లేదు ఆడపిల్ల కలిగితే ఆ పిల్ల యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, ఎలా ఉండాలి, ఆ వంశానికి సంబంధించినటువంటి కీర్తి, ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కీర్తి, ఇవేవి చెడిపోకుండా ఉండాలి కదా. తల్లిదండ్రుల యొక్క కీర్తి చెడిపోకుండా ఉండాలి, పిల్లల యొక్క ప్రవర్తన. అలాగే ఆ వంశము యొక్క ప్రతిష్ట కూడా. ఒక వివాహం చేయాలి అంటే ఆ వంశము యొక్క తరాలు 4 తరాల వరకు చూడాలి అని చెప్పబడింది శాస్త్రం. అందుకనే వివాహం జరిగే సందర్భంలో ప్రవర అని చెబుతారు. ఎందుకు చెబుతారు ఆ ప్రవర? ముత్తాత, తాత, తండ్రి, ఈ పెండ్లి కుమారుడు, వీళ్ళ యొక్క వంశాలు, వాళ్ళ గోత్రాలు ఇవన్నీ చెబుతారు. కారణం ఏమంటే ఫలానా వారి యొక్క మనవడికి మనవడయ్యా ఇతడు అని చెప్పటం కోసమే వాళ్ళందరినీ, ఆ తరాలను అందరినీ చెబుతారు. ఆ తరాలు ఎంత గొప్పవో అవతల ఉన్నవాళ్ళు విని, కనుక ఇదిగో ఈ తరంలో ఉన్నటువంటి ఈ పిల్లను మనం కోడలుగా తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఈ పెండ్లి కొడుకు తండ్రికి రావాలి. లేదా ఇదిగో ఈ పిల్లవాడిని మన అల్లుడుగా మనం పొందవచ్చు, మన పిల్లని ఆ ఇంట ఇవ్వవచ్చు అని ఆ పిల్లను పొందినటువంటి తల్లిదండ్రులు భావించాలి. కనుక ఆ వంశం యొక్క కీర్తి అంత గొప్పగా ఉండాలి, ఎక్కడా మచ్చ ఉండకూడదు. అందుకోసమనే అతడు ధర్మం తప్పితే ఆ వంశం అంతా ఏమైపోతుంది? కేవల ధర్మరాజు వల్ల ఆ వంశం అంత గొప్పగా వచ్చింది. అందుకని పిల్లల్ని పొందినటువంటి వాళ్ళు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు, ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు తప్పక పిల్లల్ని చూచి వాళ్లను సరిచేయవలే అని యమధర్మరాజు దీని ద్వారా ఒక గొప్ప పాఠాన్ని లోకానికి అందజేశాడు. అది సందేశం. గురువుగారు, శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ లీలలు ధర్మానికి అనుకూలమైనవేనా? పరమాత్మ చేసేటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మాన్ని అనుసరించే ఉన్నాయి. భగవంతుడు చేసేటువంటి దాంట్లో అధర్మం ఉన్నది అని చెప్పుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ భగవంతుడు చేసినటువంటి దాంట్లో అధర్మం ఉన్నట్లుగా మనకు కనబడితే మన చూపులో తేడా ఉంది, మన వినికిడిలో తేడా ఉన్నది. అంతే తప్ప భగవంతుడు అధర్మాన్ని చేసే అవకాశమే లేదు. అసలు పరబ్రహ్మమైనటువంటి అతడు భగవంతునకు రూపమే లేదు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, అవ్యయుడు, అతీతుడు అని ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు భగవంతుడికి ఉన్నాయి. అన్ని రకాలైన లక్షణాలు ఉండి రూపమే లేనటువంటి వాడు ఒక రూపాన్ని పొంది ఆ రూపం ఎక్కడ వచ్చిందో దానికి సంబంధించిన కష్టాలు, ఆ రూపానికి సంబంధించిన కష్టాలు ఇవన్నీ దేని కొరకు అనుభవించాడు భగవంతుడు అనే ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే ఒక్కటే మాట చెప్పాడు భగవంతుడే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కేవలం ధర్మమును స్థాపించుట కొరకే నేను ఒక రూపాన్ని పొంది
ప్రతి యుగంలోనూ ఆ ధర్మమునకు ఎక్కడైతే గ్లాని జరుగుతుందో ఆ గ్లానిని తీసివేసి ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం నేను అవతరిస్తానయ్యా అని పరమాత్మయే చెప్పాడు. కనుక దేనికోసం అవతరిస్తున్నాడు? కేవల ధర్మం కోసం. ఆ ధర్మం కోసం అవతరిస్తున్నాడు అంటే ధర్మం ఎంత గొప్పదై ఉంటుంది. కేవలం సామాన్యమైనటువంటి మానవులు ఇదిగో ఇది ధర్మం, నేను ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పే అవకాశం లేదు. వేదముల ద్వారా వచ్చినటువంటి ధర్మమే అసలైనటువంటి ధర్మం, శాశ్వతమైనటువంటి ధర్మం, ఆచరింపబడవలసినటువంటి ధర్మం. కనుక ఆయన ఎన్ని లీలలు చేసినా రాసక్రీడ అనబడేటువంటిది గొప్ప లీల. అదొక వేదాంతపు ముద్ద. ఆ రాస పంచాధ్యాయి అని భాగవతంలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు కూడా నిత్యము కనుక పారాయణ చేస్తే వేదాంత గ్రంథాలు వేదాంత శాస్త్రము చదవకపోయినా అలా పారాయణ చేసినటువంటి వాడికి వేదాంత తత్వం తనంతట తానుగా పొందగలుగుతాడు అని వ్యాస భగవానుడు రాసపంచాధ్యాయి యొక్క చిట్ట ఫలశ్రుతిలో చెప్పారు. అంత దివ్యమైనది. కనుక భగవంతుడు ఏ లీల చేసినా అది ధర్మోద్ధరణ కొరకే తప్ప కేవలం ఏదో చేష్టలతో చేసినటువంటిది కాదు. ప్రతి లీలా ధర్మాన్ని అనుసరించే ఉంటుంది. గురుగారు, కర్మఫల త్యాగం చేయాలి అని అంటారు. అంటే కర్మాన్ని త్యాగం చేయటం అనా లేకపోతే ఫలాన్ని త్యాగం చేయాలన్నా? చాలా దివ్యమైనది చిక్కు ప్రశ్న. ఎంతో కాలం నుంచి ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అనేక మంది మహానుభావులు సమాధానం దానికి ఇస్తూనే ఉన్నారు. కేవలం భగవద్గీతలోనే పరమాత్మ చెప్పారు, ఏది త్యాగం చేయాలి, కర్మను త్యాగం చేయాలా, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలా అనేటువంటి విషయాన్ని చాలా తేలికగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మయే చెప్పారు. కర్మణ్యేవాధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పాడు. ఏమిటి దీని భావం? కర్మ చేసే అధికారం నీకుంది కానీ ఫలాన్ని కోరుకునే అధికారం నీకు లేదు. విస్పష్టంగా చెప్పాడు. కర్మ చేయాలి, ఖచ్చితంగా కర్మ చేయాలి. అర్జునుడు యుద్ధరంగానికి వచ్చి ధనుర్బాణములు ఆవలపార వేస్తే అతడు కర్మ చేయటం కోసం ప్రోత్సహించి గీత మొత్తం చెప్పారా? లేదు, పారేస్తే పారేసావు లేవయ్యా, నేను చెప్పే ఉపన్యాసం వినమని చెప్పాడు ఆయన. కేవలం పురాణం కాదు కదా భగవద్గీతలో చెప్పింది కృష్ణ పరమాత్మ. కనుక ఖచ్చితంగా కార్యోన్ముఖులు కావాలి, కర్మను అనుసరించాలి, చేసి తీరవలసిందే. కాకపోతే ఆ కర్మ ఎటువంటిదై ఉండాలి? నిష్కామ కర్మ. మానవ జీవితానికి పరమావధి ఒక్కటి ఉన్నదమ్మా. ఏమిటా పరమావధి అంటే మోక్షమును పొందుట, ఇంకొకటి లేనే లేదు. మానవ జీవితానికి మెయిన్ గోల్ ఓన్లీ మోక్షమును పొందుట, స్వర్గాన్ని పొందటం కాదు, మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలి అంటే పాపము ఉండరాదు, పుణ్యము ఉండరాదు. ఈ రెండూ నశిస్తే కానీ మోక్షానికి పోరు. పాపం చెయ్యమయ్యా, నువ్వు చెప్పావు కనుక భగవంత, పుణ్యం చేయకుండా ఎట్లా ఉంటాం? ఓ పూజ చేశాం, ఓ యజ్ఞం చేశాం, ఓ దానం చేశాం, ధర్మం చేశాం, దానివల్ల పుణ్యం వస్తుంది కదా, అప్పుడు ఫలితాన్ని కోరుకున్నట్టే కదా అనే సందేహం రావచ్చు మనకు. నువ్వు దానం చేసినా, ధర్మం చేసినా, పుణ్యకర్మ చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏం చేసినప్పటికీ నా విధి కనుక నేను చేస్తున్నాను అనే భావనతో చేయాలి. ఇది నా డ్యూటీ. మానవుడుగా నేను పుట్టినందుకు ఈ డ్యూటీ చేయాలి, ఈ విధిని అనుసరించాలి, అందువల్లనే నేను చేస్తున్నాను, ఫలితం కోసం కాదు అనేటువంటి భావనతో చేయాలి. అప్పుడు వాడు నిజమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అవుతాడు. కనుక కర్మ చేయవలసిందే, ఫలితాన్ని మాత్రం వదలవలసిందే. ఫలితం లేకుండా ఎవరు చేస్తారండి అని అడగవచ్చు. మరలా ఫలితం కోసమే కదా ఎవరైనా చేసేది. అన్నం వండుకునేది దేనికి? తినటం కోసం. తినేది దేనికి? బ్రతకటం కోసం. ఈ బ్రతుకుట అనేది కూడా ఫలితమే కదా, తినుట అనేది కూడా ఫలితమే కదా అనేటువంటి వితండ వాదన చేసేవారికి కూడా సమాధానం చెప్పారు.
కృష్ణ పరమాత్మయే. ఓ పిల్లవాడికి పుట్టినరోజు వచ్చింది, పసిపిల్లవాడికి బంధువులంతా వచ్చారు. ఏదో బహుమతులు తీసుకురావడానికి ఆ రోజు ఆదివారం అయ్యేటప్పటికీ అందరూ 10 పరకో కవర్లో పెట్టి వాడి చేతిలో పెట్టారు. వాడు ఆ కవర్లు మొత్తం తీసుకున్నాడు. అమ్మ ఇవి నావి కదా అంటే తల్లి ఏం చేస్తుంది, నాన్న నువ్వు చిన్నపిల్లాడివి కదా, ఇవి నా దగ్గర పెట్టుకుంటాను, నేను నీకు అవసరమైనప్పుడు ఇస్తాను అంటుంది. అట్లా ఆ పిల్లవాడి ధనాన్ని తల్లి ఎలా దాచి వాడికి అవసరమైనప్పుడు ఇస్తుందో, మనం కూడా భగవంతునకు పిల్లలమే కనుక మనం పొందినటువంటి కర్మఫలాన్ని భగవంతుడు తన దగ్గరే ఉంచి మనకు అవసరమైనప్పుడు ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, తల్లి వలెనే. కనుక ఫలాన్ని వదిలిపెట్టాలి, కర్మ మాత్రం తప్పక చేసి తీరాలి, అంతే. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.